సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు 90 రోజుల కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. వాళ్ళ కళ్ళన్నీ మహర్షి విడుదల కాబోతున్న ఏప్రిల్ 5 మీదే ఉన్నాయి. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న మహర్షికి ఇటీవలే చిన్న బ్రేక్ ఇచ్చి మహేష్ రిలాక్స్ కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. తిరిగి రాగానే బ్యాలెన్స్ పార్ట్ తో పాటు పాటల చిత్రీకరణ మొదలు పెడతారు. ఇకపోతే దీనికి సంబంధించిన కథగా పేర్కొంటూ ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. మహర్షి పాత్ర పోషిస్తున్న మహేష్ బాబు అలాగే అల్లరి నరేష్ ఇద్దరు కాలేజీ వయసులోనే మంచి స్నేహితులు. పూజా హెగ్డే ఈ ఇద్దరికి క్లాస్మేట్. చదువు పూర్తయ్యాక మహర్షి వాళ్ళ నాన్న కంపెనీ వ్యవహారాలు చూసుకోవటం కోసం అమెరికాకు వెళ్లిపోతాడు. అల్లరి నరేష్ ఇక్కడే ఉంటానని చెప్పడంతో అతనితో సెలవు తీసుకుంటాడు మహేష్. అమెరికాలో పనే ప్రపంచంగా ఉన్న మహర్షికి ఓ రోజు వచ్చిన ఫోన్ కాల్ అర్జెంటుగా ఇండియా వచ్చేలా చేస్తుంది. అల్లరి నరేష్ ఉన్న ఊరిలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది. దానికోసం పోరాడుతున్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేసేదాకా వస్తుంది. ఇది తెలిసాకే మహర్షి ఇండియాకు వస్తాడు. రాగానే నరేష్ ఉండే ఊరికి వెళ్తాడు. చక్కబెట్టాల్సింది స్నేహితుడి జీవితాన్ని మాత్రమే కాదని గ్రామం మొత్తాన్ని అని గుర్తించి దానికి తగ్గ చర్యలు మొదలు పెడతాడు. అల్లరి నరేష్ ను బయటకు తీసుకొస్తాడు మహర్షి. అయితే అదే గ్రామంలో ఉన్న అరాచక శక్తులు మహర్షి సంకల్పానికి అడ్డుగా నిలుస్తాయి. వీటిని ధీటుగా ఎదుర్కొని మహేష్ తన స్నేహితుడి లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనేదే మహర్షి కథట. ఈ మాత్రం ఉంటే చాలు ప్రిన్స్ బాక్సాఫీస్ ను దున్నేయటానికి. కాస్త శ్రీమంతుడు పోలికలు కనిపిస్తున్నా ఇది పూర్తిగా డిఫరెంట్ ట్రీట్మెంట్ లో సాగుతుందట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తుందని ఈ సినిమా మీద 100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ ఆశిస్తున్నారు నిర్మాతలు.